సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. జూబ్లీ హిల్స్లో ఈరోజు ఎందుకు కారు గుర్తుకు ఓటేయాలి, దీనికి సమాధానం ప్రజలు చెప్తారు. ఎందుకంటే 10 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్ని అంటే 80% వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఈరోజు ప్రతి ఏ గల్లీకి వెళ్ళినా, ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా మాగంటి గోపీనాథ్ గారి శిలాఫలకం ఉంటుంది. అది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే 10 సంవత్సరాల మా ప్రభుత్వంలోనే జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు. అలాగే ఈరోజు అవన్నీ చూసి మాగంటి గోపీనాథ్ గారి సేవల్ని చూసి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ ఈరోజు వారి లేని లోటు అనేది తీరనిది కాబట్టి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని ఈరోజు కేసీఆర్ గారి నిర్ణయం తీసుకొని మాగంటి సునీత గారిని మా అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. కానీ ఆవిడ మీద చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారు. మేము ఒక మహిళగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు. ఒక మహిళ తన బిడ్డల్ని కూడా, ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అలాగే వాళ్ళ అబ్బాయి కూడా ఇంటింటికి గడప గడపగా తిరిగి తన తండ్రి ఆశయాల్ని నెరవేర్చాలి, ఏదైతే సగంలో ఆగిపోయి ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో తన తండ్రి ఆశయాలు నిలబెట్టాలని ఆ ఇద్దరు ఆడపిల్లలు తిరుగుతున్నారు, అలాగే ఆవిడ తిరుగుతున్నారు. ఒక మహిళలందరూ కూడా ఏదైతే ప్రభుత్వ మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఏదైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఒక మహిళలందరూ కూడా దీనికి తిప్పి జవాబు చెప్పబోతున్నారు. నవంబర్ 11 రోజు కారు గుర్తుకు ఓటేసి మా అభ్యర్థి మాగంటి సునీత గారిని భారీ మెజారిటీతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలిపించబోతున్నారు. అలాగే కేసీఆర్ గారు, ముఖ్యంగా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఇంటింటికి కూడా మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు అందించేవారో వాటిని ఇంటింటికి తీసుకెళ్ళి గడప గడపకి అందించిన మహానేత మాగంటి గోపీనాథ్ గారు. కాబట్టి వారిని గుర్తు చేసుకుంటూ వారికి ఘన నివాళిగా మేము ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటేసి అదే వారికి ఇచ్చే ఘన నివాళి అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు.